హాయ్ అండి, సరల్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము వెజ్ బిర్యానీ తయారు విధానం తెలుసుకుందాము. వెజ్ పులావ్ అని కూడా అంటారు చూడండి, వెజ్ పులావ్ అండి. అయితే మనకి కూరగాయలకు కానీ బాగా మనకి నాన్ వెజ్ ఐటమ్స్కి కానీ చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా, అన్ని పదార్థాలు వేసేస్తానన్నమాట. మళ్ళీ వండేటప్పుడు మీకు మళ్ళీ ఒకసారి చెప్తానండి. చూడండి, ఇప్పుడు మాత్రం ఈ పదార్థాలన్నీ వేసేస్తాను. ఫ్రెష్ అల్లం మాత్రం వేసేసుకోవాలి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, ఇంతే. 500 గ్రాముల బియ్యం తీసుకున్నాను. 2 చిన్న బౌల్స్ వచ్చేసాయి అన్నమాట. ఈ 2 బౌల్స్ బియ్యాన్ని ఒక గిన్నెలో వేసేసి చక్కగా 2 సార్లు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట నానబెట్టుకోవాలన్నమాట. వాటర్ వేసి శుభ్రంగా కడిగిన తర్వాత నానబెట్టుకున్న తర్వాత ప్రాసెస్ అంతా స్టార్ట్ చేద్దాం. మనము ఇంట్లోనే తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం కదా అని చెప్పేసి ఈ వంటకాన్ని మీకు చెప్తున్నాను. పొయ్యి మీద ఒక పెద్ద వెడల్పాటి కడాయి పెట్టుకొని 3 పెద్ద టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసాను. లవంగాలు 8 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూను జీలకర్ర, 4 ఇలాచీలు, 6 పచ్చిమిర్చీలు ముక్కలుగా కట్ చేసి వేసాను. 1 ఉల్లిగడ్డను ముక్కలుగా కట్ చేసి వేసాను. కరివేపాకు, క్యారెట్, 1 క్యారెట్ను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. పుదీనా కొంచెం వేసాను. 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇంకా మీకు ఇంట్లో ఏదైనా ఉంటే వేరే కూరగాయలు ఏదైనా ఉన్నా కానీ వేసేసుకోవచ్చు. పచ్చి బఠానీలను వేసాను. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టేసి 4 టేబుల్ స్పూన్స్ వేసాను. కొంచెం కొత్తిమీర వేసాను. 1 టేబుల్ స్పూను ఉప్పు వేసాను. 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చక్కగా కలుపుకోవాలి. మనం ఉప్పు వేసాంగా, చక్కగా మంచిగా తొందరగా వేగుతుంది అనమాట. ఈ పోపులోనే బియ్యం కూడా వేసేస్తున్నాను చూడండి, తడిసిన బియ్యానికి ఈ పోపు అంతా తగిలితే నూనె తగులుతుంది కదా బియ్యానికి, చక్కగా పొడి పొడిగా వస్తుందన్నమాట మనకు అన్నము. అందుకనే నేను పోపులోనే వేసేసాను. 2 బౌల్స్ బియ్యానికి 3 బౌల్స్ వాటర్ వేసేసుకోవాలి. అంటే ఒక వంతుకు 2 వంతులు లెక్క కరెక్ట్గానే, 1 వంతు వాటరు మనకు ఆల్రెడీ నానబెడితే పోయిందనమాట. అందుకని 3 బౌల్స్ వాటర్ మాత్రమే వేసేసుకోవాలి. చక్కగా కలిపి మూత పెట్టేసినాం అనుకోండి, 10 నిమిషాలలో అన్నం రెడీ అయిపోతుంది. కొంచెం పెద్ద మంటే పెట్టాలండి. తర్వాత సిమ్ చేసేయాలి. రెడీ అయిపోయింది చూడండి, పొడి పొడిగా. వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇట్లా మెతుకుని పట్టి చూస్తే విరిగింది అనుకోండి, అయిపోయింది అనమాట. వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపకంగా మాకు తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా సరల్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.